ఓకే. వైద్యం నారాయణ హరి అంటారు. ఆ నానుడు నిజం చేస్తూ కృష్ణా జిల్లా చెందిన అనుమల్ శ్రీరాములు గారు సి రామారావు గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 72 సంవత్సరాల్లో కూడా వైద్య సేవ చేస్తూ వైద్య సేవతో పాటు సామాజిక సేవకు అత్యంత దగ్గరగా ఉంటూ అనేక సామాజిక సేవలు దశాబ్దాల కాలం పాటు నిర్వహిస్తున్నారు. ఈ సేవలకు గుర్తిస్తూ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గుర్తించడం జరిగింది. దాంతో కృష్ణా జిల్లాలో ఆనందం వెల్లివిరుస్తుంది. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం ఇది మొట్టమొదటిసారి. అందులో డాక్టర్ వృత్తిలో ఉంటూ సమాజ సేవలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు శ్రీరామారావు గారు. అనుమల రామారావు గారిని అడిగి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ పద్మశ్రీ అవార్డు రావడానికి గల మీ సేవలకు సంబంధించి నేను ముఖ్యంగా సాయిబాబా సత్యసాయిబాబా బ్లెస్సింగ్స్తో పుట్టపర్తి ప్రశాంతి నిలయము, గుంటూరు, తర్వాత విజయవాడలో విపరీతంగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి లక్షల్లో ఈ పేషెంట్స్కి ట్రీట్ చేయడం అదంతా జరిగింది. అది కాకుండా కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో నేను పనిచేస్తా. అక్కడ రోమ్ ప్రోగ్రామ్ మెడికల్ ఆఫీసర్గా ఉండి చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య సేవలు అందించి కొన్ని వందల మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము, స్లమ్ మురికివాడలోను గ్రామాల్లో. అది కాకుండా కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో తుఫాను బాధితులకి వాళ్ళందరికీ కూడా ఎంతో సేవ చేసినందుకు గాను మాకు ఎన్నో అభినందన సర్టిఫికేట్స్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అది కాకుండా కూడా ఇక్కడ డెఫ్ అండ్ డమ్ స్కూలు, తర్వాత బ్లైండ్ స్కూలు, తర్వాత స్ట్రీట్ చిల్డ్రన్ ఎస్కేప్ ట్రస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అక్కడ కూడా గత 10-15 సంవత్సరాల మట్టి వాళ్ళకి సేవలు అందిస్తూ, వాళ్ళకి తినడానికి ఆహారం పెడతా సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయటం. తర్వాత మరి రోజు 12 మందికి భోజనాలు ఉచితంగా ఏర్పాటు కూడా జరిగింది. విత్ ఆల్ ద థింగ్స్ చాలా కాలం మట్టి ఎన్నో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం, మరి ఇంత చేయటం 40 సంవత్సరాల మట్టి నిస్వార్థంగా చేసి నాకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పనిచేసినందుకు గాను వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఈ సేవలకే ఖర్చు పెట్టా. అట్లేంటంటే ఒక ఆదర్శంగా మానవ సేవ మాధవ సేవగా సత్యసాయిబాబా బ్లెస్సింగ్తో సత్యసాయిబాబా చెప్పినట్టు మనం చేసుకుంటూ రావటం వలన ఎట్ లాస్ట్ 95లో బీసీ రాయ్ అవార్డు ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2014లో ఈ పద్మశ్రీకి ఎంపిక అవటం చాలా సంతోషంగా ఉంది. సార్, ఈ వైద్య వృత్తిలోకి రావడానికి గల నేపథ్యం లేదా కారణాలు? వైద్య వృత్తిలో రావడానికి కారణం పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలో చేరటం జరిగింది. ఆ మాట నిలుపుకోవటానికే ఇప్పటికీ ఉచితంగా పేద ప్రజలకి వైద్యం చేయటం అదంతా జరుగుతుంది, డబ్బు ఆశించకుండా. అది ఒక రాబోయే తరాలకు స్ఫూర్తి అవ్వాలని నా ఉద్దేశం. సామాన్య జీవితం గడుపుతూ సేవా కార్యక్రమాలు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు కదా, దీనికి సంబంధించిన స్ఫూర్తికి? అంటే నాకు స్ఫూర్తి వివేకానంద స్వామి, సత్యసాయిబాబా, మదర్ తెరిసా. వాళ్ళ చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో భగవద్గీత అదంతా అటువంటి కార్యక్రమాల్లో స్వాములు చెప్పిన కార్యక్రమాల్లో పాల్గొని జీవిత గమ్యం ఏంటి, మనం ఎందుకు పుట్టాం, మనిషి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ప్రాముఖ్యమైనది, అసలు జీవితం ఎందుకు పుట్టామని తెలుసుకుని దానికి తగ్గట్టు ప్రేమ, సేవ, త్యాగం అనే 3 గుణాలు అలవర్చుకొని ప్రతి మనిషిలో భగవంతుని చూసి వాళ్ళకి సేవ చేయటమే ముఖ్య కర్తవ్యంగా మానవ జీవితం ఆధారపడి ఉంది. మదర్ ల్యాండ్కి సేవ చేయమన్నాడు శ్రీరాముడు. శ్రీరామచంద్రులు వారు మదర్ ఈజ్ ఇంపార్టెంట్, మదర్ ల్యాండ్ మన పుట్టిన దేశానికి మన పుట్టిన స్థలానికి నుంచి అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే సేవ చేయమన్నాడు. రెండోది తల్లిదండ్రులు సేవ చేయమన్నాడు. ఎస్పెషల్లీ మదర్, తల్లికి చేసిన సేవ భగవంతుడి సేవ. అట్లా నా జన్మని సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నించి నేను డబ్బులు ఆశించకుండా ఉచితంగా చేయటం, 30 సంవత్సరాల మట్టి పుట్టపర్తికి సూపర్ హాస్పిటల్కి ఇక్కడి నుంచి మందులు ఇవ్వటం, మందులు పంపించడం అదంతా కూడా జరుగుతుంది. అట్లాగే ఎన్నో లయన్స్ క్లబ్లో కూడా పనిచేసాము. అట్లాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని మరి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో, అందరిలో భగవంతుని చూడాలనే ఉద్దేశంతో చేయటం అది భగవత్ సేవ అవుతుంది. దీనజనుల సేవే భగవంతుడి సేవ అని చెప్పారు. అందుకని సత్యసాయిబాబా బ్లెస్సింగ్స్తో నాకు బీసీ రాయ్ అవార్డు, తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చిందని నేను గాఢంగా నమ్ముతున్నాను. సార్, పద్మశ్రీ అవార్డు మీకు వస్తుందని కానీ లేకపోతే అప్లై చేయాలి కానీ ఎలా?
అవార్డు అప్లై చేయటం అది క్వశ్చన్ కాదు. అది మాధవ సేవగా నా జీవితాన్ని చిన్నప్పటి నుంచే అదే దానికి స్ఫూర్తి మా తల్లిదండ్రులు కూడా అది చాలా ఎంకరేజ్మెంట్ చేసి చేయమని ప్రోత్సహించారు. కాలేజీలో చేరినప్పుడే పేద ప్రజలకు సేవ చేస్తానని మాట ఇచ్చాను. దాని ప్రకారం ఇప్పుడు కూడా నేను నన్ను గురించి ఆలోచించి ఇతరుల గురించి ఆలోచించి ఎట్లా మనం సేవ చేసి ఇతరులను ప్రేమించి త్యాగభావంతో మనం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో చేయటం ఇదంతా భగవంతుడి అనుగ్రహంతో పూర్వజన సుకృతంలో జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సార్ వైద్య వృత్తిలో కానీ ఇతర సేవా రంగాల్లో కానీ ఇంకా మీరు చేయదలుచుకునే కానీ మిమ్మల్ని చేయాలనుకుంటున్న ప్రణాళికలు కానీ ప్రాజెక్టులు కానీ ఏమైనా ఉన్నాయా? ప్రణాళికలు అంటే ఇంకా ఇంకా ఎక్కువగా పుట్టపర్తి హాస్పిటల్స్ 2 ఉన్నాయి. అది రోజుకి 1000 మంది ఓపీ ఉంటుంది. జనరల్ హాస్పిటల్, సూపర్ఫిషియల్ హాస్పిటల్ ఉంది. అక్కడ రెండోది మొబైల్ హాస్పిటల్ ఉంది. వాటికి ఇక్కడి నుంచి ప్రతి నెల మందులు పంపిస్తాను. తర్వాత మళ్ళీ గుంటూరులో 20 సంవత్సరాల మట్టి గుంటూరు మెడికల్ క్యాంప్స్కి వెళ్తున్నాను, సత్య ఆర్గనైజేషన్కి. అక్కడ అవసరమైన వైద్య సేవలు కానీ లేకపోతే మందులు కానీ ఇస్తాను. ఇక్కడ నాన్ మెడికల్ వర్క్ ఇక్కడ కావాల్సినవి వాళ్ళకి ధనం కానీ లేకపోతే ఇంకేదైనా చేయటం కానీ ఇక్కడ సత్య ఆర్గనైజేషన్ విజయవాడకి అది కూడా చేస్తాను. అది కాకుండా కూడా రాత్రిపూట చలిలో బాధపడే వాళ్ళకి గత 10-25 సంవత్సరాల మట్టి ఒక రగ్గులు పుట్టపర్తి నుంచి తెప్పించి వాళ్ళకి ఊరంతా తిరిగి డిజర్వింగ్ పర్సన్ చలిలో రాత్రి అర్ధరాత్రి అప్పుడు వెళ్ళి వాళ్ళకి కప్పి రావటం అంతా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక సత్యసాయిబాబా యొక్క బర్త్డే సందర్భంగా ఆ బర్త్డే ఎంత ఉంటే అంత కిందసారి 89 బర్త్డే వస్తాను, 89 పంచాము. ఇంకొకళ్ళు అడిగారు చలిలో బాధపడతాం, ఇంకోటి ఇచ్చాము, మొత్తం 90 ఇచ్చే సంవత్సరం. అట్లా ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల మట్టి చేస్తున్నాము. అట్లా చాలా చేస్తున్నాను. ఐఎంఏ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను. స్లమ్ ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి సక్సెస్ అయ్యాము. బెస్ట్ ప్రెసిడెంట్ అండ్ బెస్ట్ మెగా మెడికల్ క్యాంప్ అవార్డు వచ్చింది. అట్లాగే జనభూమి కార్యక్రమంలో పాల్గొన్నాం. అట్లాగే సుఖీబాబా మెడికల్ క్యాంప్స్లో పాల్గొన్నాం. అట్లా లాట్ ఆఫ్ థింగ్స్. అక్కడ డొనేషన్ ఇవ్వమని చెప్పి మెడ్రాస్ నుంచి లెప్రసీ పేషెంట్స్ ఏదో చెప్పులు కొనుక్కోవాలి, క్లోత్స్ కొనుక్కోవాలంటారు. వాళ్ళకి చాలా కాలం బట్టి తోచినంత ఇది సహాయం ఇక్కడి నుంచి పంపిస్తున్నాను. అట్లా హెల్పేజ్ ఇండియా అనే ఒకటి సంస్థ ఉంది ఢిల్లీలో. వారికి కూడా మరి ధనం పంపిస్తున్నాం. వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి. అట్లా లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్. చుట్టుపక్కల ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని లాట్ ఆఫ్ థింగ్స్, గివింగ్ ఫుడ్ అండ్ గివింగ్ లెక్చర్స్ ఆన్ హెల్త్ లైక్ దట్ అనమాట. అది దట్ ఈస్ ద థింగ్. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆఫ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పనిచేసి కూడా వీ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. అదొకటి థింగ్స్. రోమ్ ప్రోగ్రామ్ మెడికల్ ఆఫీసర్గా టీచర్గా పనిచేశాను సిద్ధార్థ మెడికల్ కాలేజీలో. అదే. అంటే మీరు భవిష్యత్తులో ఇంకా ఏమైనా సర్వీస్ కార్యక్రమాలు ఇంకా చేయాలని అనుకుంటున్న కోరికలు ఏమైనా ఉన్నాయి మీకు? ఇంకేమైనా నిర్ణయించుకోలేదండి. నేను నిర్ణయించుకోలేదు. ద సేమ్ థింగ్ మెడికల్ క్యాంప్స్ అండి. ఇది నాన్ మెడికల్ వర్క్ అది కంటిన్యూ చేస్తాను. సేమ్ థింగ్ ఐ విల్ కంటిన్యూ. పేద ప్రజలకి బట్టలు కొనుక్కొచ్చి పుట్టపర్తి నుంచి ఇవ్వటం అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టడం, ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇక ఫ్యూచరు ఎట్లా ఉంటుంది, ఏం చేస్తాననేది నేను చెప్పలేను. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ టు సర్వీస్ యాక్టివిటీస్. ఓకే సార్. అంటే కృష్ణా జిల్లా చెందిన మీతో పాటు ఇంకో వ్యక్తికి కూడా ఒకే జిల్లాకు 2 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. అదేవిధంగా అప్పుడు మీ కుటుంబ నేపథ్యం గురించి కొంత వివరిస్తారా? కుటుంబ నేపథ్యం అంటే మా ఫాదర్ అనుమల్ శాస్త్రిరావు గారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడే కాకుండా ఇక్కడ బిజినెస్లో పెద్ద మ్యాగ్నెట్. మా ఇంటికి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత చీఫ్ మినిస్టర్ అంతా వస్తూ ఉండేవాళ్ళు. ఆయన మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ వాది. తర్వాత ఇక్కడికి వచ్చి తారక రామ ఫిల్మ్ చాలా వ్యాపారాలు చేశారు. తారక రామ ఫిల్మ్స్కి అధినేతగా ఉండేవాళ్ళు. ఆ సందర్భంగా కృష్ణ వీళ్ళంతా కూడా వస్తూ ఉండేవాళ్ళు ఇక్కడికి. విత్ ఆల్ థింగ్స్ వాళ్ళు కూడా మా మదర్ అన్నపూర్ణమ్మ గారు, ఆమె కూడా ఆధ్యాత్మికంగా భక్తిభావం ఆమె దగ్గర నుంచి వచ్చింది. తర్వాత మా బ్రదర్ ఒక అతను పెద్ద ఆయన జడ్జిగా పనిచేశాడు, డిస్ట్రిక్ట్ జడ్జిగా.
అదే 2 నేను 3 పునాదిపాడు సర్పంచ్గా అనుమోలు జగన్మోహన్ రావు చేశాడు. పెద్ద ఆయన పేరు ఏవి